త్వరలోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలతో బీసీ సంఘాలతో కుల సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలను పక్షపాతులుగా చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడే ఒక మాట చెప్పిండు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పదవిలో అయినా ఉంటే గింటే రెడ్డిలే ఉండాలనుకున్నాడు. సో ఇవాళ రెడ్డినే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి అయిన కాబట్టి అదే స్థాయిలో ఇవాళ బీసీలపై చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. పదవుల విషయంలో అదే చిన్న చూపు, ఇవాళ బడ్జెట్ల విషయంలో అదే చిన్న చూపు. గతంలోనే చూసాం మనం, ఆయన శాఖలో కేటాయించుకున్నటువంటి ప్రతి ఆయన పిఆర్ఓ కావచ్చు, మిగతా అడ్వకేట్ జనరల్ కావచ్చు, ఎవరిని చూసినా కూడా ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని నియమించుకుంటూ బీసీ మేధావులు ఎంతోమంది ఆ స్థాయికి మించినటువంటి నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాం, అన్ని రంగాలలో మా వాటా వచ్చే వరకు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం గతంలో ఆ కామారెడ్డి మేనిఫెస్టోలో ఏమని చెప్పిందంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఒక మాట చెప్పింది. స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. కుల జనగణన చేసి మీ వాటా తేలుస్తామని చెప్పింది. సో ఇవాళ ఈ 8,000 కోట్లతో ఎవరి కులం వాటా తేలుతుంది చెప్పండి, మీరే చెప్పండి. 8,000 కోట్లు దేనికి సరిపోతాయి? ఇవాళ బీసీల కులగణన చేయాలన్నా, బీసీల కులాల యొక్క లెక్కలు తేల్చాలన్నా, వారి స్థితిగతులను అధ్యయనం చేయాలన్నా కేవలం ఈ 8,000 కోట్ల రూపాయలు అనేటువంటి దానికే సరిపోతుంది. మరి వాట్ అబౌట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లస్ వెల్ఫేర్ యాక్టివిటీస్? సో కాబట్టి మేమేమంటా ఉన్నామంటే ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి తొలి బడ్జెట్ ఇది 2024-25 సంవత్సరానికి సరిపోయే బడ్జెట్. పేరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఇది 1 ఇయర్ కొనసాగే బడ్జెట్. సందర్భంలో నేను అడుగుతాను, సో ఎలక్షన్ నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెడితే అతి తక్కువ టైం వరకు, సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిగా టెంపరీ బేస్ మీద ప్రకటించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? బడ్జెట్ చరిత్రలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందస్తు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్ అయినా తాత్కాలికమైనదని మాత్రం చెప్పుకోవడానికి పనికొస్తుంది, కానీ అది శాశ్వతంగా ఈ 1 ఇయర్ మొత్తం కొనసాగుతుంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే ఎప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. సో ఈ నెలలో ప్రవేశపెట్టుకున్నటువంటి ఈ బడ్జెట్ ఈ సంవత్సర కాలానికి సరిపోయే బడ్జెట్గా చూపించారే తప్ప అది కేవలం 3 నెలలకు 4 నెలలకు అని చెప్పేసి ఆ లెక్కల్లో చూపించి ఎక్కడ మనకు కనిపించదు. కాబట్టి ఇది 100% ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే అయినప్పటికీ ఇది 1 సంవత్సర కాలానికి సరిపోయే బడ్జెటే మాత్రమే. ఇది 1 సంవత్సరానికి సరిపోతుంది. కాబట్టి ఆ 1 సంవత్సరం బడ్జెట్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 2024 నుంచి 25 ఫిబ్రవరి వరకు ఇదే బడ్జెట్తో కాలం వెళ్ళదిస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరమే బీసీలను 8,000 కోట్లతో దగా చేసింది అనేటువంటిది స్పష్టమైపోతా ఉంది. మొత్తంగా ఇది బీసీ నాయకులు, విద్యార్థి నాయకులు దత్తాత్రేయ గారు ప్రధానం చెప్తుంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మాత్రం బీసీలకు అన్యాయం జరిగిందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.